జై వీరభద్రకాళి మాత నమో నమః. చూస్తున్నాం కదా ఆంధ్రప్రదేశ్ అన్నమయ్య జిల్లాలో సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అంటే ఎట్లా ఆట అయిపోయిందంటే ఇప్పుడు యువకులకి 19 బీర్లు తాగి పోటీ పెట్టుకొని 2 యువకులు చనిపోయారు. ఇంకా మిగతా వాళ్ళు కొద్దిగా కొద్దిమంది ఇబ్బంది పడుతున్నారు. ఇది మన యువకులు చేసేది అనమాట. అంటే దేవుడు అన్ని రకాలుగా మనకు అనుకూలం చేసినా కూడా కొద్ది భక్తి మార్గంలో పోయి మన జీవితాన్ని వెలిగించుకునే దేవుడు అవకాశం ఇస్తే ఈ విధంగా కూడకపోతే కోవడం ఎక్కువైతే అంటే అట్లా తయారైపోతున్నారు యువకులు. అసలు భయం లేదు, భక్తి లేదు, సమాజం పట్ల గౌరవం లేదు. అవి తల్లిదండ్రులు మనకి ఎందుకు పెంచి పోషించి ఈరోజు మంచి ఒక ప్రయోజకులుగా చేరే ఒక మంచి స్థానంలో ఉండేవాళ్ళు ఇట్లా చేస్తే ఇక చదువు లేని వాళ్ళు ఎట్లుంటారో అర్థం చేసుకోవాలా. చదువు అనేది జ్ఞానం కోసము, కానీ మనం ఇంకా అజ్ఞానంలో పోతున్నాము. చదువు ఎక్కువైతే కూడా అజ్ఞానంలో ఉన్నట్ల మనుషులు మానవత్వం తప్పుతున్నారు. యువకులు ఎట్లా తయారవుతున్నారు, లివింగ్ రిలేషన్లు, అక్రమ సంబంధాలు, విచ్చలవిడితనం వీళ్ళు పెరుగుకుంటా భారతదేశం ఎట్లా తయారైందంటే పాశ్చాత్య దేశాలకు తయారైపోతుంది. అందుకే నారదీసి పాలించడానికి వీరభద్ర వసంత రూపొందించడం వచ్చే టైం కూడా ఆసనమైంది. ఇవన్నీ మీకు ముందుకు అర్థమవుతుంది. ఎందుకంటే వీరభద్ర ఛానల్ అనేది హెచ్చరిక. మీరు తెలుసుకుంటారా, తెలుసుకోవాలి అంటే ఏం అడుక్కునేది ఉండదు. ఆయుష్లు ఆరోగ్యాలు ఏముండవునా కాలగర్భంలో కలిసిపోతారు. మత్సంగా భయం భక్తితో ఉండాలి. భూమి మీద నూకులు వాళ్ళకే స్వామి చూసుకుంటాడు. ఇవన్నీ మీకు కర్మ సిద్ధాంతం నడుస్తుంది. జాగ్రత్తగా ఉండండి. ఇది వీరభద్ర యుగం. జయ గురు నమో నమః. హరి ఓం.